వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను వీరికి జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను వివరిస్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే, ఈ శుక్రుడు 12 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం. కాబట్టి అలాగే ఈ యొక్క రవి మనకి 15 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం. తర్వాత బుధుడు మనకి 14 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మనకి ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ రవి, శుక్ర, బుధ గ్రహాలు రావడం వలన మనకేమవుతుందండి, ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి చికాకులు, వాహనాలు తీసుకుంటారు కానీ ఆర్థికపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఒకటే ఏంటంటే, కేతువు లాభంలో ఉన్నాడు కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంచుతూ ఇతరుల దగ్గర పరపతిని బాగా పెంచుతాడు తప్ప మనకి డబ్బుల పరంగా మాత్రం ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎన్కాష్ చేసుకోలేరన్నమాట. అలాగే వీరికి అర్ధాష్టమ శని గ్రహ ప్రభావం వలన వీళ్ళకి ప్రతి పని కూడా 1, 2, 3 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే పని పూర్తవదు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహం వలన మనకి ఇంట్లో గొడవలు జరగడానికి అన్నీ కూడా కారణము ఇదే గ్రహం అన్నమాట. ఐదో ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి అనవసరమైనటువంటి విషయంలో కూడా పంచమ రాహు యొక్క ప్రభావం వలన అన్నింటిలో కూడా వేలు పెడతారు. వాళ్ళని అడిగి వాళ్ళ చేత తిట్టిపించుకొని మళ్ళీ వాళ్ళ పనులే చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే, వాళ్ళ పిల్లలు బయట చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ పిల్లల గురించి మనోవ్యాధన, అలాగే ఏమిటి మరి డబ్బులన్నీ కూడా ఏమవుతున్నాయి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేటటువంటి ధోరణితో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టినట్లయితే మనకి వీళ్ళకి ఎంతో లక్ చేసేటటువంటి మనుషులు వీళ్ళు. అలాగే ఈ యొక్క కుజుడు మరి వృశ్చిక లగ్నాధికుడు యొక్క అధిపతి. మరి అటువంటి ఆయన షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కుజుడు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొస్తాడు. శత్రువుల్ని మీకు అనుకూలంగా మార్చివేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు మీరు ధైర్యంతో, సాహసంతో ముందుకు తీసుకువెళ్తారు, వేయడాన్ని కూడా సక్సెస్ అవుతారు. అలాగే శత్రువులు మీ పట్ల మిత్రులుగా మారిపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరికైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాడు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు ఒక పట్టుదలతో మనం ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ధోరణితో ఈ నెలంతా కూడా వీళ్ళు ఈ జూన్ నెలంతా కూడా ప్రయత్నిస్తారన్నమాట. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా గురుబలం వలన మీరు చక్కగా హార్డ్ వర్క్ చేసి సాధించండి. ఎక్కువ మార్కులతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి మీ డ్రీమ్స్ అయినటువంటి సెంట్రల్ బోర్డులోనో లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం కోసం మీరు ప్రయత్నించుకోండి. అలాగే రైల్వే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వీటిల్లో ఆదాయపు మించి సమాధానం వచ్చేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏది అన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి అనంతమైనటువంటి పుణ్యాన్ని జరగాలి అని ఉంటుంది. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అలా వాళ్ళు వెళ్ళగానే ఇలా మళ్ళీ వెంటనే ఆలోచన మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లేకపోవడానికి కొన్ని గ్రహాల యొక్క సంపుటి ఈ కారణం. కాబట్టి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వారు స్థలం కొనుక్కుంటారు, వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు వేసుకొని తిరుగుతారు. మీ బుద్ధులు ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏమవుతుందంటే, బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా
సవ్యమైనటువంటి దిశలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వృశ్చిక రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు మరి ఈ యొక్క ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ అభిషేకం చేయండి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క జూన్ నెల.